ప్రపంచాన్ని పశ్చిమాసియా యుద్ధం గడగడలాడిస్తోంది. ఇరాన్ వేసిన ఒకే ఒక్క దెబ్బకు ప్రపంచ వాణిజ్యం విలవిలలాడిపోతుంది. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి మూతపడి సరిగ్గా 3 నెలలైంది. గల్ఫ్ నుంచి చమురు వచ్చే సింహద్వారం బంద్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు బగ్గుమంటున్నాయి. సూపర్ పవర్ దేశాలే ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నాయి. మరి చమురు కోసం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడే మన భారత్ పరిస్థితి ఏంటి? భారత్ దిగుమతులు కుప్పకూలిపోతున్నాయా? దేశంలో పెట్రోల్ సంక్షోభం రాబోతుందా? ఇక్కడే ప్రపంచ దేశాలకు మైండ్ బ్లాంక్ అయ్యే భారత్ తన మాస్టర్ ప్లాన్ ని అమల్లోకి తెచ్చింది. గల్ఫ్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడానికి భారత్ ఒక రహస్య సైడ్ డోర్ తెరిచింది. ఆ ప్లాన్ బి అధికారికంగా ఇప్పటికీ యాక్టివేట్ అయిపోయింది. అసలు ఏంటా సీక్రెట్ రూట్? హార్మోజ్ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటమే కాదు, గల్ఫ్ దేశాల్లోని ఒక చిన్న దేశంతో భారత్ నడిపిన ఆ వ్యూహాత్మక చదరంగమేంటి? వాచ్ స్టోరీ. హర్ముజ్ జలసంధికి భారత్ ప్లాన్ బి ఏంటి? గల్ఫ్ కంట్రీ ఓమన్తో భారత్ సీక్రెట్ రూట్. భారత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరా మార్గానికి ఇది జీవనాడి. ప్రపంచానికి అవసరమైన చమురు, సహజ వాయు అవసరాల్లో 5వ వంతు తీర్చే అత్యంత కీలకమైన జలమార్గం. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ సముద్ర మార్గం మూతపడి ఇప్పటికీ సరిగ్గా 3 నెలలైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఇంధనంపైన ఆధారపడే ప్రతి దేశంపైన దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఇందులో భారత్ కూడా ఉంది. దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. నౌకల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. మన దిగుమతుల బిల్లు తడిసి మోపడవుతోంది. అయితే ఈ సంక్షోభం నడుమ భారత్ ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేసుకుంది. దీన్నే కొందరు ప్లాన్ బి అంటారు. ఓమన్ దేశంతో కుదుర్చుకున్న సరికొత్త వాణిజ్య ఒప్పందం జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. గతేడాది డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మస్కట్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం అధికారికంగా ప్రారంభమైనట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ ఒప్పందంతో సరికొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని, ఎగుమతులు పుంజుకుంటాయని, పెట్టుబడులు భారీగా తరలి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ డీల్ భారత్కు ఎందుకు అంత కీలకంగా మారింది? సమాధానం ఓమన్ భౌగోళిక స్థానం. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలైంది. ఆనాటి నుంచి హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. హర్ముజ్ని ఇరాన్ దిగ్బంధించడంతో సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వంటి ప్రధాన గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే చమురు, గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనికి గణాంకాలే నిదర్శనం. గల్ఫ్ దేశాల నుంచి భారత్కు జరిగే దిగుమతులు 2025 ఏప్రిల్లో $1,500 కోట్ల నమోదైంది. 2026 ఏప్రిల్లో అదే విలువ $980 కోట్ల పడిపోయింది. అదే సమయంలో మన ఎగుమతులు కూడా $440 కోట్ల నుంచి $270 కోట్ల క్షీణించాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గల్ఫ్ వ్యవస్థలోకి అడుగుపెట్టడానికి భారత్కు ఒక బైపాస్ రోడ్డు అవసరమైంది. భారత్కు సరిగ్గా ఆ మార్గాన్ని గల్ఫ్ కంట్రీ ఓమన్ చూపిస్తోంది. భారత్కు ఓమన్ ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ఓమన్ వ్యూహాత్మక భౌగోళిక స్థానం. గల్ఫ్ దేశాలని తమ చమురు సరఫరా కోసం హర్ముజ్ జలసంధిపైనే ఆధారపడతాయి. కానీ ఓమన్ పరిస్థితి వేరు. ఆ దేశ తీర ప్రాంతంలో ఎక్కువ భాగం ఈ జలసంధికి యువతల వైపే ఉంటుంది. నేరుగా అరేబియా సముద్రం ఓమన్ గల్ఫ్ను ఆనుకొని ఉంటుంది. దీనివల్ల నౌకలు ఇరుకైన హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఓమన్కు చెందిన సలాలా, దుఖ్మ వంటి పోర్టులు సురక్షితమైనవి. కాబట్టి ప్రస్తుత ఉధృత పరిస్థితులతో హర్ముజ్ మార్గం మూతపడిన ఓమన్ పోర్టులు మాత్రం భారత్కు ప్రత్యామ్నాయ ద్వారాలుగా నిరంతరాయంగా పనిచేయగలవు. రెండోది వాణిజ్య ఒప్పందం తెచ్చిన రవాణా వెసులుబాటు. ఈ సరికొత్త ఒప్పందం ఓమన్ను భారత ఇంధన సరుకు రవాణా గొలుసులో ఒక భాగం చేసింది. ఇది కేవలం వస్తువులపై పన్నులు తగ్గించుకునే ఒప్పందం మాత్రమే కాదు, ఇరు దేశాల మధ్య ఇంధన సరఫరా, రవాణా నెట్వర్క్, పారిశ్రామిక అనుసంధానతను మరింత బలోపేతం చేసే వ్యూహం. దీంతో భారత్ ముడి చమురు, ఎల్ఎన్జీ ఎరువులు, పెట్రోకెమికల్స్ ను నేరుగా ఓమన్ నుంచే మరింత వేగంగా, చౌకగా దిగుమతి చేసుకోగలదు. పశ్చిమాసియాలో అస్థిరత నెలకొన్నప్పుడు మన వాణిజ్య మార్గాన్ని ఓమన్ వైపు మళ్లించవచ్చు. అంటే హర్ముజ్ అవతల చిక్కుకుపోయిన గల్ఫ్ దేశాలపైనే పూర్తిగా ఆధారపడకుండా భారత్కు ఒక అత్యవసర బ్యాకప్ సరఫరా కేంద్రంగా ఓమన్ మారుతుంది. మూడోది నౌకాయాన మార్గాల వైవిధ్యీకరణ. ఈ ఒప్పందంతో భారత్ తన సరుకు రవాణా మార్గాలను మార్చుకునే వెసులుబాటు దొరుకుతోంది. గల్ఫ్ ప్రాంతానికి రావాల్సిన సరుకులు మొదట ఓమన్ చేరుకుని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయవచ్చు. సముద్ర మార్గాల్లో ఏవైనా అడ్డంకులు ఎదురైనప్పుడు నౌకలను పూర్తిగా నిలిపివేయకుండా ఓమన్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించవచ్చు. తద్వారా అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్కు సరుకు రవాణా ఆగిపోకుండా ఒక సురక్షితమైన రక్షణ కవచం లభిస్తోంది. ఆధునిక భౌగోళిక రాజకీయాల్లో అత్యంత కీలకమైనది ఇది. ఎందుకంటే వ్యూహాత్మక ప్రణాళికలో మొదటి సూత్రం చాలా స్పష్టం. ఎప్పుడూ ఒకే మార్గంపై పూర్తిగా ఆధారపడకూడదు.
రష్యా గ్యాస్పై అతిగా ఆధారపడడంతో యూరోప్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొందో మనకు తెలుసు. అలాగే కేవలం ఒకే ఒక్క నౌక కారణంగా సూయజ్ కాల్వ స్తంభించిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కల్లోలం రేగిందో కూడా చూసాం. ప్రపంచ వాణిజ్యం ఎంతటి సున్నితమైనదో, ఎంత త్వరగా దెబ్బతినగలదో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. భారత్ ఇప్పుడు ఆ పాఠాన్ని వంట పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ తాజా ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకుల విలువలో దాదాపు 99% వస్తువులకు ఓమన్ తక్షణమే జీరో సుంకాల ప్రవేశాన్ని కల్పిస్తోంది. అంటే భారత్ నుంచి ఓమన్కు వెళ్లే దాదాపు అన్ని రకాల ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు ఉండవు. అంతకుముందు 80% పైగా భారతీయ ఉత్పత్తులు సగటున 5% పన్నుతో ఓమన్లోకి ప్రవేశించేవి. కొన్ని ప్రత్యేక వస్తువులపై అయితే ఏకంగా 100% వరకు కూడా సుంకాలు ఉండేవి. ఇక ఓమన్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఒక కీలకమైన భాగస్వామిగా ఓమన్ తన స్థానాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది. ఈ డీల్ కింద భారత్ కూడా తన 78% ఉత్పత్తులపై పన్నులను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడం చేస్తుంది. దీనివల్ల ఓమన్కి వచ్చే లాభం ఏంటి? నిరంతరం పెరుగుతున్న ఒక భారీ భారతీయ మార్కెట్ ఆ దేశానికి సొంతమవుతుంది. ఓమన్కు చెందిన ఇంధన ఉత్పత్తులు, ఎరువులు, పారిశ్రామిక ముడి సరుకులు వంటివి తక్కువ పన్నులతో చాలా సులభంగా భారత్కు చేరుకుంటాయి. కాబట్టి ఈ ఒప్పందంతో ఇరు దేశాలకు భారీ ప్రయోజనాలే ఉన్నాయి. ప్రధాన గల్ఫ్ దేశాలతో భారత్కు ఉన్న వాణిజ్యం భారీగా పడిపోతే ఓమన్తో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా మారింది. గతేడాది ఏప్రిల్లో ఓమన్ నుంచి మన ఎగుమతులు కేవలం $43 కోట్ల ఉంటే సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆ బిల్లు ఏకంగా $150 కోట్ల చేరింది. అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు 250% మేర రికార్డు స్థాయిలో వృద్ధి చెందింది. ముడి చమురు, యూరియా, పారిశ్రామిక ముడి సరుకుల దిగుమతులు భారీగా పెరగడమే ఈ రికార్డు స్థాయి వృద్ధికి కారణం. గల్ఫ్ ప్రాంతం అశాంతితో కొట్టుమిట్టాడుతున్న వేళ ఓమన్ భారత్కు కొండంత అండగా నిలిచింది. ఒక సాధారణ భాగస్వామికి, సంక్షోభంలో ఆదుకునే రక్షణ భాగస్వామికి ఉన్న తేడా ఇదే. భారత్ వ్యూహాత్మక చదరంగంలో ఓమన్ ఇప్పుడు సరిగ్గా సరిపోయే ముక్కలా మారింది. అవును, ఓమన్ మార్కెట్ చాలా చిన్నదన్నది నిజమే. 55 లక్షల మంది జనాభా, $11,000 కోట్ల జీడీపీ ఉన్న ఆ దేశంతో వాణిజ్య ప్రయోజనాలు చాలా పరిమితంగా ఉంటాయని విమర్శకులు వాదించవచ్చు. కేవలం మార్కెట్ పరిమాణాన్ని మాత్రమే చూస్తే ఆ వాదన నిజమే అనిపిస్తోంది. కానీ ఈ ఒప్పందం కేవలం మార్కెట్ పరిణామం కోసం చేసుకున్నది కాదు. ఆ దేశ భౌగోళిక స్థానం ద్వారా లభించే మార్కెట్ ప్రవేశం కోసం చేసుకున్నది. గడిచిన 5 ఏళ్లలో భారత్ కుదుర్చుకున్న 5వ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA ఇది. మొత్తంగా చూస్తే 15వది. ఇలాంటి ప్రతి ఒప్పందము అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ తన బంధాలను, పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. ప్రస్తుతానికి హర్ముజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. అటు యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోని ప్రతి ప్రధాన ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రశ్న ఒక్కటే: సింహద్వారం మూతపడినప్పుడు బయటపడడానికి మీ దగ్గర మరో దారి ఉందా? భారత్ దగ్గర ఆ ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంది. అరేబియా సముద్రం వైపు తెరుచుకుని ఉన్న ఆ సైడ్ డోర్ పేరే ఓమన్.